ఫుల్ డిఫరెంట్ అనమాట. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈ కాన్సెప్ట్ మామూలుగా బయట ఇలా చీటింగ్ జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ దీన్నే ఏకంగా వెబ్ సిరీస్గా అయితే తీశారనమాట. ఇది మలయాళీ వెబ్ సిరీస్. సో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అవైలబుల్గా ఉంది. ఈ రివ్యూలో అయితే మాత్రం కొంచెం స్టోరీతో పాటు రివ్యూ అయితే చెప్తాను. సో ట్విస్ట్ అయితే అలాగే ఉంటుంది, మీరు ఎక్కడ కంగారు పడద్దు. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హీరో అని కూడా కాదు కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. ఏంటి అంటే కనుక ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడతా ఉంటే చక్కగా పడుకుంటాడు. మార్నింగ్ లేట్గా లెగిసి బ్రష్ చేసుకొని దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళి టిఫిన్ చేయటం, మళ్ళీ మధ్యాహ్నం పడుకోవటం, చక్కగా మళ్ళీ భోజనం చేయటం, అలా ఫ్రెండ్స్తో తిరగటం, ఇలా ఉంటుంది అనమాట లైఫ్. కాకపోతే సొంత మరదల్ని ఇచ్చి పెళ్లి చేస్తామన్నా కానీ వద్దు వద్దు అంటాడు. ఎందుకు అంటే మళ్ళీ తిండి తెచ్చి పెట్టాలి అంటే పోషించాలి కదా. సో అదంతా నా వల్ల కాదు, వద్దు అంటూ ఉంటాడనమాట. కానీ ఇలాంటి వ్యక్తే 6 పెళ్ళిళ్ళు అయితే చేసుకోవాల్సి వస్తుంది. మరి అది ఎలా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కట్నం ఇస్తారు అని చెప్పి మరదలను చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే నేనేమి ఇచ్చుకోలేను అని చెప్పి మామయ్య చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట. ఈ విషయం ఇతనికి తెలియదు. సో మ్యారేజ్ చేసుకుంటాడు. దాని తర్వాత ఎలాగైనా దుబాయ్, కువైట్ అటు సైడ్ వెళ్ళాలి అని చెప్పి మరి వీసాకి డబ్బులు అవి అవుతాయి కదా. సో అందుకని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా మ్యారేజ్ బ్రోకర్ అనమాట. సో అందుకని మ్యారేజెస్ సంబంధాలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కో నేము. ఇప్పుడు క్రిస్టియన్ దగ్గర అయితే జోసఫ్, అలాగే ముస్లిమ్స్ అమ్మాయిని చేసుకునేటప్పుడేమో అలీ, ఇంకా అలా డిఫరెంట్గా మొత్తంగా అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు. సో అలా చేసుకుంటున్న క్రమంలోనే అతను చేసుకునే పెళ్ళిళ్ళు డిఫరెంట్ అనమాట. అంటే ఒక పెళ్ళేమో క్రిస్టియన్ చేసుకుంటాడు, ఆ క్రిస్టియన్ అమ్మాయి ఏమో కొంచెం మెంటల్గా మెచ్యూరిటీ ఉండదు. సో ఆ అమ్మాయిని చేసుకుంటాడు, ఆ ఆస్తి అదంతా ఒకసారి చూసుకుంటాడు అనమాట. అయితే సడన్గా డబ్బులు కావాలి అంటే అప్పటికప్పుడు రావు కదా ఏవైనా. సో ఆ పెళ్ళికి కొంచెం వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ముస్లిమ్స్ అమ్మాయిని చేసుకోవడానికి వెళ్తాడనమాట. అక్కడ ఏంటి అంటే కనుక బంగారం కాయిన్స్ ఇస్తారు, గోల్డ్ కాయిన్స్. సో అవి తీసుకుంటాడు. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ అలా వేరే ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అలా అలా మొత్తంగా 5 పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ 6వ పెళ్ళి మాత్రం హైలైట్, అసలు నిజంగా మామూలుగా ఉండదనమాట. ఆ అమ్మాయి చూడడానికి అందంగా అమాయకంగా ఉందని చెప్పి ఓకే చేసుకుంటాడు, అంతా ఓకే. కాకపోతే హైలైట్ ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఈయన అప్పుడు దాకా కూడబెట్టిన డబ్బు అంతా ఆ అమ్మాయి పట్టుకుపోద్ది అనమాట. కానీ ఇందులో ఇంకో హైలైట్ ఏంటి అంటే మాత్రం అసలు ఆ పెళ్ళిళ్ళన్నీ సెట్ చేసి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ ఇచ్చే ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం మామూలుగా ఉండదనమాట. అది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్లో మాత్రం అసలు మూవీ మొత్తానికి హైలైట్. నేను అనుకున్నది కూడా అదే. అంటే ఇప్పుడు ఇంతమందిని చేసుకున్నాడు కదా, వాళ్ళ లైఫ్ ఏంటి, ఇలా చీట్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు కదా అనిపిస్తుంది. కానీ లాస్ట్కి అయితే డైరెక్టర్ని తిట్టుకుంటూ ఉంటాము, ఆ టైంలోనే మనకి రివీల్ చేస్తాడనమాట. ఇతనికి ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది మనకి. అంటే ఇంతమందిని పెళ్లి చేసుకున్నందుకు మరి అతనికి ఆటోమేటిక్గా పనిష్మెంట్ అనేది రావాలి కదా, ఆ పనిష్మెంట్ అనేది మనకు లాస్ట్లో చూపిస్తాడు. అదైతే చాలా బాగుంటుంది. సో ఇది ఓన్లీ వెబ్ సిరీస్ మాత్రమే. దీన్ని మాత్రం రియాలిటీకి కనెక్ట్ చేసుకొని ఇలా ఎవరూ ట్రై చేయకండి దయచేసి. మామూలుగా ఉండదన్నమాట, తాట తీసేస్తారు. సో ఇది నా రివ్యూ అయితే మాత్రం. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఇంతకీ టైటిల్ ఏంటి అంటే మాత్రం నాగేంద్రన్స్ హనీమూన్స్. నాకు టైటిల్ వినగానే ఏంద్రా ఇది ఎలా ఉందనిపించింది, కానీ ఆ టైటిల్ అనేది ఎందుకు అని చెప్పి అర్థమైందనమాట. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి, కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో చూస్తే మాత్రం ఖచ్చితంగా పిచ్చతిట్లు తిడతారనమాట. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.